అందరికీ కూడా పేరుగా నమస్కారం చేసుకుంటూ సమావేశాలు మండల స్థాయిలో గతంలో కూడా నేను తెలియజేసిన ప్రతి నెల ఒక మీటింగ్ పెట్టుకోండి, ఇంకొక అలవాటుగా తయారు చేసుకోమని చెప్పేసి మొదటిగా గ్రామ కమిటీ మీటింగ్ పెట్టుకోవాలా, తర్వాత మొదట బూత్ కమిటీ, మండల కమిటీ, గ్రామ కమిటీ, మళ్ళీ మండల కమిటీ మీటింగ్ పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత నియోజకవర్గ స్థాయిలో నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం జరపాలి. ఇది ప్రాక్టీస్ మనకి. మామూలుగా అధికారం వచ్చినప్పుడు మీరు గడిచిన 5 సంవత్సరాలు గమనిస్తే వైఎస్ఆర్సీపీ పార్టీ కూడా మనకంటే అద్భుతమైనటువంటి విజయాన్ని అందించినటువంటి, అయినప్పటికీ కూడా మళ్ళీ ఎన్నికలు వచ్చేసరికి నాకు తెలిసి 5 ఎలక్షన్లు చేసిన. ఈ 5 ఎలక్షన్లో కూడా ఎప్పుడు కూడా ఒక రాజకీయ పార్టీ కదిలనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇంత ధన ప్రవాహాన్ని ప్రవహింపజేసినటువంటి పరిస్థితులు గతంలో ఎప్పుడు లేవు. అధికార దుర్వినియోగానికి పాల్పడినటువంటి పరిస్థితులు ఎప్పుడు లేవు. ప్రచార మాధ్యమాలని ప్రభావితం చేసి కొన్ని ప్రచార మాధ్యమాలని సొంతానికి ఉపయోగించుకొని వాళ్ళకు వ్యతిరేకంగా వార్తలు ప్రచురం చేసేటువంటి ప్రసార మాధ్యమాలను గొంతు నొక్కేటువంటి ప్రయత్నం చేసినటువంటి ప్రభుత్వాలు కానీ పరిస్థితులు కానీ గతంలో ఎప్పుడు లేవు. మొన్నటి రోజున జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరిగినాయి. ఇవన్నీ ఇన్ని ప్రయత్నాలు చేసినా, ఇంత అడ్డగోలుతనంగా వ్యవహరించినా, ఇంత డబ్బు వెచ్చించినా ఎందుకు ఫలితాలు రాలేదు, 11 సీట్లకి ఎందుకు పరిమితమైనారనేది మనమందరం కూడా ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. వాటి నుంచి గుణపాఠాలు మనం కూడా నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని నాయకులందరూ కూడా తెలియజేస్తాను. ప్రత్యేకించి మండల పార్టీకి చెప్తాను, అందరూ కూడా సీనియర్ నాయకులు ఉన్నారు. నీకు పదే చెప్తా ఉన్నా, వాళ్ళకి నేర్చుకోవాలని ఏం చెప్తున్నానంటే, అధికారం ఉన్నప్పుడు మన నియోజకవర్గాన్ని గమనించారు. ప్రజాప్రతినిధిగా ఉన్నటువంటి వ్యక్తి గ్రామ స్థాయిలో ₹1,00,000 వరకు కూడా కార్యకర్తలు లేకుండా వాళ్ళకే సొంతం చేసుకునేటువంటి పరిస్థితులు వస్తున్నాయి. విచ్చలవిడిగా ఇసుక, మద్యం, మట్టి వ్యాపారాలు చేసినారు. వ్యవస్థలను అడ్డం పెట్టుకొని, పోలీసులను అడ్డం పెట్టుకొని అడ్డగోలుగా మన మీద దాష్టికాలు చేసినారు.